నేటి పంచాంగం వివరణ జూలై 26, 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తేదీ షష్ఠి, రాత్రి 11:32 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, మధ్యాహ్నం 2:23 వరకు. యోగం సుకర్మ, రాత్రి 1:30 వరకు. కరణం గరిజి, మధ్యాహ్నం 12:44 వరకు. తదుపరి వనిజ, రాత్రి 11:32 వరకు. వర్జం రాత్రి 1:45 నుండి తెల్లవారుజామున 3:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:23 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:35 నుండి సాయంకాలం 5:11 వరకు. అమృతకాలం ఉదయం 10:03 నుండి 11:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:57 సూర్యాస్తమయం సాయంకాలం 6:47. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి లభించక మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఇంట బయట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. నిరుద్యోగులకు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిదిగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదే. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన, ఉన్నతాధికారులతో మాట పట్టింపుల వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు సరైన ప్రణాళికలు లేకపోవడం వలన, ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఆర్థిక నష్టం అనేది కనబడుతుంది. అన్ని విధాలుగా అన్ని విషయాలలో కొంత ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. డబ్బును ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక ఈరోజు మీకు సంబంధం లేని వివాదాల్లో చిక్కుకొని బాధపడే అవకాశం కూడా మేషరాశి వారికి కనబడుతుంది కాబట్టి మధ్యవర్తిత్వం చేయకండి. ఇక భార్యాభర్తల మధ్య విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొంటారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో ఆ కోర్టు కేసులు అనేవి మరింత జటిలమవుతాయి. ఇక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఎవరితోనూ మాట తూలకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు అనుకూలించవు. ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే జటిలంగా మారుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక బంధువులతో అకారణ తగాదాలు అనేవి ఏర్పడతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త సమస్యలతో కుస్తీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఈరోజు నిరాశకు లోనవుతారు. ఇక ముఖ్యంగా కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు అనేవి చేజారుతాయి. ఇక సినీ రంగం వారికి కొత్త వ్యక్తులను నమ్మడం వలన మోసపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదుర్కొంటారు. వ్యవసాయదారులకు పంటల నష్టం అనేది కనబడుతుంది. మేషరాశిలోని విద్యార్థులకు నిరుత్సాహమే మిగులుతుంది. మహిళలకి కుటుంబ బాధ్యతలు పెరిగి మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం, వీలైతే పేదలకి అన్నదానం చేయడం వలన ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోవచ్చు. వృషభ రాశి వారు ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక విషయాలను సేకరిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత ఉత్సాహంగా పనిచేసి అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. ఇక వృషభ రాశి వారికి మంచి ప్రయోజనకరమైన ధనయోగం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆత్మీయుల కలయిక అనేది జరుగుతుంది. ఇక విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు శుభకార్యాలకు హాజరై ఉల్లాసంగా గడుపుతారు. ఇంటా బయట మీకు ఎదురు లేకుండా గడుస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారు నూతన ఉద్యోగాలను దక్కించుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని గతాన్ని గుర్తుకు తెచ్చుకొని వారితో సంతోషంగా గడుపుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి లభించే ఆదాయం ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు యుక్తితో వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు అనేవి లభిస్తాయి. క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక రాజకీయ నాయకులకు ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వృషభ రాశిలోని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభించడం వలన చాలా ఆనందంగా గడుపుతారు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వారి నుండి అందిన ఒక ఆసక్తికరమైన సమాచారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు అవసరానికి ధనం అనేది చేతికందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు బాగా కలిసి వస్తాయి. లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతోనూ ఉన్నతాధికారులతోనూ సఖ్యతగా మెలిగి తమకు కావలసిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అన్ని శుభయోగాలే కనిపిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట అనుకూలత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు కూడా అధికంగా లభిస్తాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలత అనేది ఉంటుంది. ఇక విద్య పరిపూర్ణత అనేది లభిస్తుంది. అంటే మంచి కళాశాలలో సీట్లను పొందుతారు. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పట్టుదలతో ఉండడం వలన ఈరోజు అన్ని శుభ ఫలితాలే మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు ఇంట బయట మాటకు ఎదురనేది ఉండదు. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం వలన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అదనపు ఆదాయం లభించడం వలన మీరు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధి నిర్వహణలో మంచి పేరును సంపాదించుకుంటారు. వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ప్రశంసలు అనేవి దొరుకుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందడం వలన ఆనందంగా ఉంటారు. ఇక
మిథున రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగి మంచి విజయాలను సాధిస్తారు. ఇక ఆర్థికంగా ఈరోజు అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి కష్టే ఫలి అనే సూత్రం సరిగ్గా సరిపోతుంది. అలాగే ఈరోజు తమ యొక్క పెద్దల ఆశీర్వాదంతో అన్నింటా విజయాన్ని పొందుతారు. చేతి నిండా ధనం అనేది ఉంటుంది. ప్రశాంతమైన జీవనాన్ని ఈరోజు కొనసాగిస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే సమాజంలోని ప్రముఖుల పరిచయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. ఇక విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతులనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి వారు చేసిన పరిశోధనలకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. కర్కాటక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలను లభిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా ఈరోజు మీరు పొందగలుగుతారు. లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశిలోని దంపతులకు అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులకు ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవి తొలగిపోయి ఒకటవుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే చేసిన ప్రతి పనికి ప్రతిఫలాన్ని పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు సోదరుల ద్వారా శుభవార్తలను వింటారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాముల చేయూత లభించి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఒత్తిళ్ల నుండి బయటపడగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు ఈరోజు. ఇక కర్కాటక రాశిలోని విద్యార్థులకు దూరమైన అవకాశాలు తిరిగి లభ్యమవుతాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు రుణదాతల ఒత్తిడి నుండి బయటపడడానికి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులన్నింటిలో కూడా అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. ఇక వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్వల్ప ధన నష్టాలను ఎదుర్కొంటారు ఈరోజు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలు కూడా సామాన్యంగా సాగుతాయి.
అలాగే కొంత మాట తూలడం ద్వారా ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక నష్టం అధికంగా కలిగే అవకాశం ఉన్నందున ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. ఇక ఈరోజు సింహరాశి వారి రోజంతా కూడా మానసిక ఒత్తిడితో గడిచిపోతుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ప్రేమ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు అనేవి వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు తగిన ప్రణాళికలు లేక విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సోదరుల మధ్య విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో నష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో విరోధాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు నోరు జారడం ద్వారా అనేక నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి కాస్త సింహరాశి వారు మౌనం వహించడం వలన మంచి జరుగుతుంది. ఇక సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ కూడా అతి కష్టంపై పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక తికమక పెడతాయి. ఇంట బయట సమస్యలు వేధిస్తాయి. ఇక ఈరోజు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయకండి. ఆస్తి వివాదాలు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో చివరికి విసిగి వేసారి విరమిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు కష్టపడ్డా ఫలితం అనుకున్నంతగా ఉండదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ చేయడం కష్టసాధ్యంగా గడుస్తుంది ఈరోజు. అలాగే రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచించి ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పోటీ పరీక్షల్లో నిరుత్సాహమే మిగులుతుంది. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబ బాధ్యతలు పెరిగి తలనొప్పిగా మారుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. ఇక కుటుంబ సమస్యలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకుంటారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో వారికి వాతావరణం ఉత్సాహంగా గడుస్తుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారు శుభవార్తలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక కన్యారాశి వారికి అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. కన్యారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే కీలక నిర్ణయాలకు తగిన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి మరింత ప్రోత్సాహకరంగా ఉండి అవసరాలకు ఆదుకుంటుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వారు మరింత ముమ్మరం చేస్తారు. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఎటువంటి విధులనైనా పట్టుదలతో పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క
ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మరింత ఈరోజు చురుగ్గా వ్యవహరిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలనేవి అందిపుచ్చుకుంటారు. అలాగే ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి శుభవార్తలు అందుతాయి. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలనేవి అందుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా ఈరోజు తులారాశి వారు విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అలాగే మిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఉన్నతాధికారులతో సయోధ్య అనేది కుదురుతుంది. ఇక తులారాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల ద్వారా మంచి పేరును సంపాదిస్తారు. ఇక దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. పెద్దల సలహాలు మీకు ఈరోజు అమూల్యమైనవిగా ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆత్మీయుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇక కోర్టు వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే తులారాశి వారు ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాల వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక తులారాశి వారు ఈరోజు శుభకార్యాలకు కొంత డబ్బు అనేది వెచ్చిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు తులారాశి వారు పాత బాకీలు వసూలై అవసరాలకు ధనం అనేది ఉపయోగపడుతుంది. వేడుకలు, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార సంస్థలపై దృష్టి సారించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో అవంతరాలను తొలగించుకోగలుగుతారు. అలాగే రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశలు అనేవి ఈరోజు నెరవేరే కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఐటీ రంగం వారికి మంచి ప్రాజెక్టులు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో వివాదాలకు సంబంధించిన ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే పెద్దలను గౌరవించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని పొందుతారు. ఉన్నతమైన ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అన్ని విధాలుగా అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు నూతన ఉద్యోగ యత్నాలలో సఫలమవుతారు. సమాజంలో మీకంటూ గౌరవానికి లోటు రాదు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి అమలు చేయగలుగుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. ఆదాయం మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగాలలో ఉన్న సమస్యల నుండి గట్టెక్కుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది.
ఇక ఎవరైతే వృశ్చిక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కలుగుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే పాడి పరిశ్రమలోనూ కూడా లాభాలను అందుకుంటారు. ఐటీ నిపుణులు కొత్త ప్రాజెక్టులను పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక చిన్ననాటి మిత్రులతో కలుసుకుని ఈరోజు ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకును పరుస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమవుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ఫలించవు. చేపట్టిన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారికి మానసిక వేదన అనేది కలుగుతుంది. అన్నింటిలో అనవసరమైన వివాదాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండవలసిన రోజు. డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే రుణదాతల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు మాట తూలడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి వచ్చిన కొత్త వారిని మీరు అసలు నమ్మకండి. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో ధనుస్సు రాశి వారు సతమతమవుతారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున కొంత జాగ్రత్త వహించండి లేదా వాయిదా వేసుకోండి. ఇక కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఆస్తి విషయంలో ఊహించని వివాదాలను ఎదుర్కొంటారు. వ్యతిరేకులపై దృష్టి సారించడం మంచిది. ఎందుకంటే వారు ఇబ్బందులను ఈరోజు అధికంగా కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు పరిస్థితులు అనేవి గందరగోళంగా ఉంటాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈరోజు. అలాగే కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారికి నష్టాలు అనేవి కనిపిస్తున్నవి. షేర్ మార్కెట్లలో ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ధనుస్సు రాశి వారు ఎవరైతే దంపతులు ఉన్నారో వారు ఈరోజు మనస్పర్ధలతో వివాదాలు ఏర్పడి విడిపోయే అవకాశం కనిపిస్తున్నందున కొంత సంయమనం పాటించండి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రేసి ప్రియులకు వివాదాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశిలోని విద్యార్థులకు వారి యొక్క అంచనాలు అనేవి తప్పుతాయి. ముఖ్యంగా మహిళలకి నిరాశజనకంగా ఉంటుంది ఈ రోజంతా. ఇక ధనుస్సు రాశిలో వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇక ఈరోజు బంధుమిత్రుల సమాగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక మకర రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం అనేది కనబడుతుంది. శుభకార్యాల నిర్వహణపై ఈరోజు చర్చిస్తారు. అలాగే మకర రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే
ఈరోజు ఆశించిన విజయాలను మకర రాశి వారు సొంతం చేసుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కళాకారులకు క్రీడాకారులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక రాజకీయ నాయకులకు పదవి అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఐటీ నిపుణులకు మంచి ప్రాజెక్టులు అనేవి దక్కుతాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. అలాగే సన్నిహితుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే ఈరోజు తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఈరోజు ఆర్థికంగా చూసుకుంటే అదనపు రాబడి అనేది లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార సంస్థలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలకు పారిశ్రామికవేత్తలకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశిలోని విద్యార్థులు ఆశించిన అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక మకర రాశి వారికి రోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు ఇంటా బయట కీలకమైన నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారంన వ్యవహార అనుకూలతను పొందుతారు. ఇక ఈరోజు పాత సంఘటనలు గుర్తు చేసుకుని ఆనందంగా గడుపుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఆశించిన మార్పులను పొందగలుగుతారు. అలాగే ఈరోజు విలువైన గృహోపకరణాలను ఆభరణాలను కుంభరాశిలోని మహిళలు కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే అన్నింటా విజయాన్ని పొందగలుగుతారు. ఇక ఈరోజు సమాజంలో ప్రముఖుల పరిచయంతో నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను పొందుతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు కొత్త విషయాలను గ్రహిస్తారు. ఇక ఇంటిలో శుభకార్యాలను నిర్వహణలో ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ఆలోచనలు పరిపరివాదాలుగా ఉండి ఎటూ తేల్చుకునే పరిస్థితి ఉండదు. పాత మిత్రులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఊహించని రీతిలో బాకీలు వసూలవుతాయి. అలాగే శత్రువులు కూడా స్నేహితులుగా మారి సహకరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తగినంత లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇక పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు అనుకున్నది అనుకున్నట్టుగా ఈరోజు సాధించగలుగుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవకాశాలు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఆ ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక కుంభరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది ఏర్పడుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటై అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థులు విజయ తీరంలో పయనిస్తారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సన్నిహితుల నుండి అందిన సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం అనేది ఈరోజు లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు తమ సంతాన విద్యా ఫలితాలు ఆశించిన రీతిలో ఉండడం వలన సంతృప్తి చెందుతారు. ఇక మీనరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు బంధువుల నుండి విలువైన సమాచారం అనేది అందుతుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ధనాదాయం బాగుండడం వల్ల ఈరోజు మీనరాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అత్యంత అధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించిన మార్పులు అనేవి ఈరోజు చోటు చేసుకుంటాయి. ఇక ఆప్తుల నుండి, మిత్రుల నుండి విలువైన బహుమతులను పొందుతారు. ఇక మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు. ఇక ఆదాయ వ్యయాలు సమానంగా ఉండి ఖర్చులు అదుపులో ఉంచుకుంటారు. ఇక ఈరోజు ఒక సమస్య అత్యంత తెలివిగా పరిష్కరించుకుంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తగినంత లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రోత్సాహకంగా గడుస్తుంది. అలాగే ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. ఇక సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలు మంచి లాభాలను అందుకుంటారు. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే విద్యార్థులు సాంకేతిక విద్య అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.